దేవుడు నిన్ను నన్ను ఇష్టపడుతున్నాడు. మనం ధన్యులు. దేవునికి స్తోత్రం. నీ కులాన్ని బట్టి ద్వేషించవచ్చు, నీ పేదరికాన్ని బట్టి ద్వేషించవచ్చు, లేదు నీ పరిస్థితులను బట్టి మనుషులు ద్వేషించవచ్చు. కానీ దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. మనుషులు ఇష్టం దొరక్కపోయినా దేవుడు ఇష్టపడితే మన స్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఈ రాత్రి దాన్నే గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నన్ను ఇష్టపడట్లేదు, నేనంటే ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను అనొద్దు. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. చివరికి మా అమ్మా నాన్న కూడా నేనంటే ఇష్టం లేదు, నా అన్నదమ్ములకి నేనంటే ఇష్టం లేదు, నేను అందరికీ ఇష్టం లేదు, ద్వేషించబడినటువంటి వాడిని దేవుడు ఇష్టపడినటువంటి వాడిని దేవుడు వాడుకుంటాడు. ఒక మనిషిని ఇష్టపడితే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు, ఎంతైనా హెచ్చించగలడు. ఆ మనుషుడు నువ్వైతే, నిన్ను ఇష్టపడితే అర్థమవుతుందా? నీ స్థితిని దావీదు స్థితి ఎలా మారిందో నీ స్థితిని దేవుడు అలా మారుస్తాడు. హల్లెలూయా.